ఇంకొకటి వచ్చేసి తనూజని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. మీకు 60 మినిట్స్ వచ్చింది కదా, మీ టైం ని వేరే వాళ్ళతోటి స్వాప్ చేస్తారా అని, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంత టైం తీసుకుంటారా అని. తను వెళ్ళి కళ్యాణ్ అడిగింది, నీ ఫ్యామిలీ మీకు వద్దన్నావు కదా, నీ టైం కూడా నాకు ఇచ్చేస్తావా అని. తను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే ఇచ్చేస్తాను అన్నాడు. నాకు అర్థం కాలేదు, అమ్మాయికి ఆల్రెడీ 60 మినిట్స్ టైం ఉంది, బట్ అయినా కూడా కళ్యాణ్ అడిగింది. అమ్మాయి మళ్ళీ అర్థం చేసుకుని, లేదు లేదు మనకి 60 మినిట్స్ ఆల్రెడీ ఉంది, ఇంకా వాళ్ళ నుంచి టైం తీసుకుంటే నన్ను సెల్ఫిష్ అంటారు, నాకు అది నెగిటివ్ అవుతుందని చెప్పి వద్దనేసింది. నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి బిగ్ బాంబ్ ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ రాదు అని చెప్పారు. బట్ ఆయన బిగ్ బాస్ మనసు మార్చుకున్నారు, మన అందరి విషెస్ ని. సంజన వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది, కానీ మీరు ముగ్గురు దగ్గర నుంచి కొంత టైం తీసుకోవాలి అని చెప్పారు. ఇమాన్యుయల్ కి 45 మినిట్స్ వచ్చింది గేమ్ లో, సో తను వచ్చేసి 20 మినిట్స్ ఇచ్చారు సంజనకి. అండ్ భరణి వచ్చేసి 5 మినిట్స్ ఇచ్చారు. భరణి కూడా 15 మినిట్సే, అందులో 5 మినిట్స్ సంజనకి ఇచ్చారు. అండ్ కళ్యాణ్ కి ఉన్నది 15 మినిట్సే, దాంట్లోంచి కూడా 5 మినిట్స్ సంజనకి ఇచ్చేశాడు. అసలు ఎంతిదండి, ఓన్లీ 10 మినిట్స్ దాని దగ్గర ఉంది. ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఎప్పుడైతే ఉందో ఆ చైల్డ్ ఫోటో చూసి తన ఎమోషన్ అయింది. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు బిగ్ బాస్ హౌస్ కి, ఆ ఎమోషనల్ మూమెంట్ ఎలా ఉండబోతుంది అని చూసే వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, మనం ఫ్యాన్స్ అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ 10 మినిట్సే వాళ్ళకి టైం, వాళ్ళ మదర్ బిగ్ బాస్ హౌస్ కి రావటం, అక్కడ ఉండటం అనేది. నాకు తెలిసి ఇందాక లైవ్ లో ఆల్రెడీ వచ్చేసినట్టున్నారు, మనకి అది చూపించలేదు. ఈవినింగ్ టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో చూపిస్తారని అనుకుంటున్నాను నేను. అసలు నాకైతే కళ్యాణ్ అప్పుడప్పుడు చూసినప్పుడు అయితే ఒక సాంగ్ కూడా గుర్తొస్తుంది, రాజువయ్య మహారాజువయ్య అంటూ. హీస్ వెరీ ప్లేయర్, హీస్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. అసలు టాస్క్ అనేసరికి ప్రాణం పెట్టి ఆడతాడు, ఇట్లా చురుగ్గా ఆడతారంటారే, క్షణాల్లో అయిపోతుంది గేమ్. అండ్ కైండ్ హార్టెడ్, మంచివాడు చాలా. అండ్ మైండ్ గేమర్, ఇంకా హ్యూమర్ కూడా ఉంది. నిన్న చూసా నేను, రీతు తోటి ఇమాన్యుయల్ తోటి చాలా చక్కగా హ్యూమర్ గా ఉన్నాడు. అసలు వాట్ నాట్, ఒక విన్నర్ అయ్యే క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నాయి. మాతృభూమిని కాపాడే సోల్జర్, వాళ్ళ మాతృమూర్తిని ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నారు. ఆ మూమెంట్, ఆ ఎమోషనల్ మూమెంట్ కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాము. చూడాలి ఈవినింగ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అన్నది. నిజంగా అండి, నా ఉద్దేశం ప్రకారం అయితే బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ పడాలనే. ఇక దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటారు కదా, అలాగే బిగ్ బాస్ 9 రాసిన స్క్రిప్ట్ ఎలా ఉందో మనకు తెలియదు. బట్ మన అందరి మనసును ఆల్రెడీ గెలిచేసుకున్నారు. కప్పు రావటం రాపోవటం అనేది సెకండరీ థింగ్. చాలా జెన్యూన్ ప్లేయర్, హార్డ్ వర్కర్, కైండ్ హార్టెడ్ అండ్ ఎమోషనల్ పర్సన్. అండ్ అప్పుడప్పుడు కొంచెం ఇన్నోసెంట్ గా ఉంటారు. అదే కొంచెం గేమ్ కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని నా ఫియర్. బట్ ఎనీహౌ నాకు తెలిసి బిగ్ బాస్ 9 విన్నర్ వచ్చేసి కళ్యాణ్ పడాల.